మందార చెట్టు చూడండి, ఇదొక చీడ పట్టేసిందనమాట. ఈ చీడకి మనం కుంకుడుకాయ రసం అనమాట. ఈ కుంకుడుకాయ రసం మన మన శరీరానికి చిన్నప్పుడు కుంకుళ్ళు అంటే మనకి చిన్నప్పుడు గజ్జి పట్టేసిన చిన్నపిల్లలకి చాలాకి శుభ్రం లేక గజ్జి పట్టేస్తే గజ్జి తామర వస్తే చక్కగా కుంకుడుకాయలు కాల్చేసి పొడి వేసేవారు. కుంకుడుకాయ రసంతో చక్కగా శరీరానికి స్నానం చేయించేవారు. ఈ విధంగానే ఇది ఎటువంటి హాని కలిగించిన మంచి ద్రావణం అనమాట. ఇది మొక్కలకి చాలా చక్కటి సొల్యూషన్ అనమాట. ఎటువంటి మొక్కలకి ఎటువంటి చీడ ఉన్నా ఇది ఒక ట్రిప్కి వాడదాం, ఇంకొక ట్రిప్ ఇంకొక రకం వాడచ్చు. మొక్కకి ఎప్పుడు కూడా ఒకే రకం సొల్యూషన్లు ఇవ్వకూడదు, రకరకాలు మారుస్తూనే ఉండాలి. ఈ విధంగా ఈ అన్ని చెట్లకి ఈ విధంగా ఆ రసం కుంకుడు రసం స్ప్రే చేసిన తర్వాత చక్కటి రిజల్ట్ వస్తుందండి. మన శరీరానికి ఎంత చక్కగా హాని లేకుండా ఆ కుంకుడు రసం రక్షిస్తుందో మొక్కలు కూడా అంత విధంగా రక్షిస్తుందండి. అన్ని చెట్ల మీద అన్ని కాయల మీద వేస్తే మంచి రిజల్ట్ ఇస్తుంది ఈ కుంకుడు. మన పాతకాల అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పిన మంచి పరిష్కారం.